ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ప్రియ దైవజనమా, నిజ దేవుని నమ్ముకున్న నీవు దీవెనకు ప్రతిగా శాపమును అనుభవిస్తున్నావా? నీ దేవుడు శాపమును ఆశీర్వాదముగా అనగా దీవెనగా మార్చగల సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ దేవాది దేవుని మాటలు శ్రద్ధగా విని వాటిని నమ్మకముగా గైకుని ఎడల ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన దీవెనలు మెండుగా మీకు అనుగ్రహించును. ఎందుకనగా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంతేకాదు, ఆయనకు నీ హృదయం, నీ సమయం, నీ ధనము ఇచ్చి దేవాది దేవుని నీవు శోధించిన ఎడల ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించును. కాబట్టి నీవు ఎప్పుడు అనుకొనని ఊహించని విధముగా అన్ని వైపులా అన్ని విషయాల్లో దీవించబడినట్లు దేవుని విస్తారమైన దీవెనలు నిన్ను వెంటాడును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.